పని చేస్తుంది, ఇది కూడా అదే పని చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి బయట బ్రాండ్ అండి, దీని పేరైతే నేను చెప్పాను, అందరికీ తెలుసు. సో ఇది వచ్చేసి మనకి వెస్టీజ్ బ్రాండ్, డ్యూ గార్డెన్ అంటారు దీన్ని. సో దీంట్లో మనకి 10 ప్యాడ్స్ వస్తాయండి. మేడం ఇది సార్ ఇట్లా చింపొద్దు సార్, దీన్ని చింపొద్దు అండి దీన్ని ఎప్పుడు కూడా. సో దీని ప్యాకింగ్ వచ్చేసి మనకి ఇదిగో ఇక్కడ ఉంటుంది, ఇదిగో ఇట్లా తీయాలి. దీన్ని ఓపెన్ చేయడం అనేది ఇక్కడ, ఇది మనం ఎన్నిసార్లు ఓపెన్ చేసి ఎన్నిసార్లు క్లోజ్ చేసినా కూడా క్లోజ్ అయిపోతుంది, ఓపెన్ అయిపోతుంది. ఎందుకు అని అంటే ఇక్కడ గ్లూ అనేది ఉంటుంది. సో మనకి ఇప్పుడు బంక లాగా ఉంటుంది అన్నమాట. బంక ఏదైనా హాని చేస్తుందా మనకి? చేయదు. ఇది కూడా మనకి ఎలాంటి హాని చేయకుండా సేమ్ బంక లాగానే ఉపయోగపడుతుంది. మన ఫెవికిక్ అవి అయితేనేమో ఒకసారి ఓపెన్ చేసామంటే మళ్ళీ అతుక్కోవాలి, కెమికల్ అది. సో ఇదైతే మనకి బంక అన్నమాట. సో కాబట్టి ఎన్నిసార్లు ఓపెన్ చేసి ఎన్నిసార్లు క్లోజ్ చేసినా క్లోజ్ అయిపోతుంది. మన దీన్ని ఒక్కసారి ఓపెన్ చేసినామంటే మళ్ళీ క్లోజ్ చేసే అవకాశం ఉందా? లేదు. ఏదైనా చూడండి, ఒక వస్తువు మనం వేసుకునే బట్టలు కావచ్చు, ఇలాంటి ఏ వస్తువులైనా కూడా ఒకసారి ఓపెన్ చేసి గాలిలో పెట్టినాము అని అంటే గాలి ద్వారా కొన్ని క్రిములు అనేవి వస్తాయి. తేమ తయారైతే తయారు కాదా? ఇప్పుడు ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇందులోకి గాలి పోయింది అని అంటే దీంట్లో కొంచెం బ్యాక్టీరియా అలాంటివి ఫామ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. మరి ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి మళ్ళీ క్లోజ్ చేసే అవకాశం ఉంది. ఇందులో గాలి పోయి బ్యాక్టీరియా ఫామ్ అయ్యే అవకాశం ఉందా? లేదు. అట్లనే ఇంకొకటి చూద్దాం. సో దీన్ని నేను ఓపెన్ చేసిన ఒక ప్యాక్ తీసుకుంటున్నా అండి. సో ప్యాకెట్ కూడా చాలా బాగుందండి. దీని ప్యాకింగ్ వచ్చేసి దీన్ని చూస్తేనే బాగుందా లేదా? బాగుంది, చాలా బాగుంది. మరి ఇది కూడా ఓపెన్ చేసి చూసుకుందాం. ఇది కూడా చాలా బాగుంది, ప్రొటెక్షన్ గానే చేసిండు. ఈ ప్యాకింగ్ కూడా కొన్ని ఇవి కూడా ఉండవు. సో ఇది కూడా ప్యాకింగ్ దీనికి కొంచెం ఈక్వల్ గానే ఉంది. సో దీన్ని నేను ఓపెన్ చేస్తున్నా అండి. ఫస్ట్ బయట బ్రాండ్ ఓపెన్ చేస్తున్నా. సో ఓపెన్ చేసిన తర్వాత మనం ఏమనుకుంటాము అని అంటే ఇదంతా కాటనే అనుకుంటాం, అవునా? సో కానీ ఇదంతా కాటన్ కాదండి. ఈ పైన పొర ఉంది కదా, దీన్ని కూడా నేను ఒక్కసారి ఓపెన్ చేస్తున్నా, చూడండి. సో కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? చాలా మందే ఉన్నారు. మన ఇంట్లో మన పిల్లలు కావచ్చు, మన చుట్టూ అమ్మ అక్క అందరు ఉన్నారు కదా. సో మన హెల్త్ని కాపాడుకుంటూ వాళ్ళ హెల్త్ కూడా మనం కాపాడే బాధ్యత మన పైనే ఉంది. సో మనం అనుకుంటాం ఇదంతా కాటన్, నాకు ఏం కాదు, మేము ఆరోగ్యంగా ఉంటాం అనుకుంటారు. కానీ నేను ఇక్కడ ఈ పైన లేయర్ తీసేస్తున్నా, చూడండి. ఇదంతా కూడా మనకి ఏమంటారు, పాలిస్టర్ క్లాత్ ఉంటుంది కదా, అది ఇప్పుడు ఎవరైనా వేస్తున్నారా? పాలిస్టర్ క్లాత్ అది వేస్తే మన స్కిన్ ఏమవుతుంది?